హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి కిచెన్. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే పిల్లలకి చాలా ఇష్టమైన కుల్ఫీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో కుల్ఫీకి ఏమేమి కావాలో చూసేద్దాం. ఇది వచ్చేసి ఫ్రూట్స్ ద్రాక్ష జ్యూస్ అయితే తీసుకున్నాను, ఒక 1 లీటర్ పాలు, అలాగే షుగర్ అన్నమాట. ఇంకా కార్న్‌ఫ్లోర్ వచ్చేసి 2-3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీరు తీసుకునే పాలు క్వాంటిటీని బట్టి అయితే ఇది తీసుకోండి. అలాగే షుగర్ కూడా మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కానీ నేను తీసుకున్న క్వాంటిటీ అయితే నాకు సరిపోతుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, నేనైతే ఫ్రూట్స్ ద్రాక్ష జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. మీరు వెనిలా కానీ ఇలా ఏదైనా తీసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన ఫ్లేవర్లు అయితే తీసుకోండి. సో నా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి దీంతో అయితే నేను షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీరు ఫస్ట్ టైం కనుక ట్రై చేసినట్టయితే మీరు చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. సో మన ఛానల్లో ఏంటంటే కనుక కుకింగ్ వీడియోస్ మాత్రమే వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చు అనమాట. ప్లీజ్ ఈ వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి అబ్బా. ఇప్పుడైతే మనం కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాం కదండీ. సో మనం అయితే కార్న్‌ఫ్లోర్‌లో వేడి పాలు అయితే మిక్స్ చేసి ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మనం తీసుకున్న 1 లీటర్ పాలు ముందుగానే కాసి పెట్టుకోవాలండి. సో మనం మిక్స్ చేసుకున్న కార్న్‌ఫ్లోర్‌ని వచ్చేసి ఈ పాలల్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం గ్యాస్‌ని సిమ్‌లో పెట్టి కూడా ఉడికించుకోవచ్చు. నేనేంటంటే వేడి పాలల్లో వేసి మిక్స్ చేశాను కాబట్టి నేను సరిపోతుంది కదా అనేసి ఇలా కూడా చేసుకోవచ్చు. మీరు అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను మంచిగా ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేయొచ్చండి. ఇంకా వేసవికాలంలో ఐస్ క్రీమ్స్, కుల్ఫీలు అనేది పిల్లలు చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా! అలా బయట నుంచి తినకుండా ఓన్లీ మనం ఇంట్లో ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసి కూడా పిల్లలకి పెట్టొచ్చనమాట. సో మనం ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఇందులో షుగరు, అలాగే ఫ్రూట్ జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలనమాట. షుగర్ కరిగేలాగైతే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రూట్ జ్యూస్ వేసుకున్న తర్వాత కలర్ అనేది మనకి మంచిగా పర్పుల్ కలర్‌లోకి అయితే వచ్చింది. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడైతే మంచిగా మనం కుల్ఫీ బాక్స్‌లోకి అయితే నింపేసుకుందాం. మీ దగ్గర కుల్ఫీ బాక్స్ లేకపోతే మీరు గ్లాస్‌లో కూడా వేసుకోవచ్చండి. సో మంచిగా గ్లాస్‌లో కూడా వేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని ఓవర్ నైట్ అంతా ఉంచుకున్నట్టయితే మనకి మంచిగా అవుతుందన్నమాట ఐస్ క్రీమ్ అనేది. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు, ఇంకా మా పిల్లలైతే ఇంకా అసలు అరగంటకి వెళ్ళి తీసి చూసేవారన్నమాట. అయ్యిందా అని చెప్పేసి. మనకి కంగారు ఉంటుంది కానీ దానికి అవ్వడానికి కొంచెం టైం అనేది పడుతుంది కదా! సో ఇదైతే అవ్వడానికి 4-5 గంటలైతే టైం పడుతుందన్నమాట. ఇంకా మనం రెడీ చేసుకున్నదంతా కూడా మంచిగా ఇలా నింపేసుకొని మూతలు అనేది టైట్‌గా పెట్టేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్ అన్నమాట ఇది చేసి. ఇంత సింపుల్‌గా మీరు ఎప్పుడైనా కుల్ఫీ చేశారా? ఇంతకుముందు ఎప్పుడు చేయకపోతే ఒక్కసారి మీరు కూడా చేసేయండి. చాలా బాగా వస్తది. మీకు కూడా టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతదన్నమాట. చాలా సింపుల్ కదండీ. ఇదే 2 రకాలుగా అయితే మనం చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ రకం అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాను కదా! ఇంకా మన ఛానల్లో ఇలాంటి కుకింగ్ వీడియోస్ చాలా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయండి. ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం బాక్సెస్ అనేది మంచిగా కరెక్ట్‌గా టైట్‌గా పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే మీరు ఓవర్ నైట్ పెట్టుకున్నట్టయితే మనకి మార్నింగ్‌కి చాలా బాగా వస్తాయి. కానీ పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ ఇచ్చేసారు కదండీ! ఇంకా అవే దాకా వాటిని చూస్తూనే ఉన్నారన్నమాట. సో ఫైనల్‌గా అయితే అయిపోయినవి. చూస్తున్నారు కదా, మా బుడ్డదైతే టేస్ట్ చేసి చెప్పేస్తుంది. సో ఇదండి ఇవాళ మన వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్